హాయ్ అండి. వెల్కమ్ టు క్రియేటివ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఎంఎస్ వర్డ్లోని రిఫరెన్సెస్ ట్యాబ్లో ఉన్నటువంటి అన్ని ఆప్షన్స్ గురించి తెలుసుకుందాం. ఈ రిఫరెన్సెస్ ట్యాబ్లో టేబుల్ ఆఫ్ కంటెంట్స్, ఫుట్ నోట్స్, రీసెర్చ్, సైటేషన్స్ అండ్ బిబ్లియోగ్రఫీ, క్యాప్షన్స్, ఇండెక్స్ మరియు టేబుల్ ఆఫ్ అథారిటీస్ అని చెప్పేసి డిఫరెంట్ గ్రూప్స్ ఉన్నాయి. సో మొదటిగా టేబుల్ ఆఫ్ కంటెంట్స్ గురించి చూద్దాం. సో ఈ టేబుల్ ఆఫ్ కంటెంట్స్ అంటే ఏంటి? మనం ఒక ఫైల్ క్రియేట్ చేసిన తర్వాత ఆ ఫైల్లో ఏ కంటెంట్, ఏ టాపిక్ ఏ పేజ్లో ఉంది తెలుసుకోవాలంటే ఆటోమేటిక్గా మనకి ఏముంటుంది, ఏ టెక్స్ట్ బుక్ తీసుకున్నా, ఏ ప్రింటెడ్ బుక్ తీసుకున్నా కూడా ఫస్ట్ పేజ్లో ఇండెక్స్ ఉంటుంది. ఆ ఇండెక్స్ మనం ఆటోమేటిక్గా జనరేట్ చేయాలి అంటే ఏం చేస్తాం చెప్పండి? ఫస్ట్ ఏవైతే హెడ్డింగ్స్ ఉన్నాయో అవి ఖచ్చితంగా ఈ హెడ్డింగ్ 1 స్టైల్లో కానీ లేకపోతే హెడ్డింగ్ 2 స్టైల్లో కానీ ఉండాలి. సపోజ్ నేను ఇవన్నీ కూడా మెయిన్ టాపిక్స్ అన్ని కూడా హెడ్డింగ్ 1 స్టైల్లో పెడుతున్నాను. ఎంఎస్ వర్డ్ కానీ అలానే ఎంఎస్ ఎక్సెల్ కానీ ఇవన్నీ కూడా హెడ్డింగ్ 1 స్టైల్లో పెడుతున్నా. అంటే ఏంటి? ఫస్ట్ మెయిన్ టాపిక్ ఏంటి? ఎంఎస్ ఆఫీస్. ఈ ఎంఎస్ ఆఫీస్లో ఉండేటువంటి ఇన్ఫర్మేషన్, బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ రాస్తాను. తర్వాత ఎంఎస్ వర్డ్లో హోమ్ ట్యాబ్ సెకండ్ టాపిక్, సో దీనికి హెడ్డింగ్ 2 ఇచ్చాను. సో అలానే ఎంఎస్ ఎక్సెల్లో హోమ్ ట్యాబ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి సబ్ సెక్షన్ కాబట్టి హోమ్ ట్యాబ్ ఇచ్చాను. ఇప్పుడు ఇలానే నా డాక్యుమెంట్ మొత్తంలో కూడా ఏవైతే హెడ్డింగ్స్ ఉన్నాయో ఆ హెడ్డింగ్స్ అన్నీ కూడా నేను నీట్గా అరేంజ్ చేసి పెట్టేసుకున్నాను. నాకు ఇప్పుడు ఏమైపోయింది? డాక్యుమెంట్ వర్క్ చేయడం అయిపోయింది. టోటల్గా అన్ని పేజీల్లో ఉన్నటువంటి హెడ్డింగ్స్ అన్నీ కూడా నేను సెలెక్ట్ చేసుకోవడం, హెడ్డింగ్ స్టైల్లో పెట్టుకోవడం అయిపోయింది. ఇప్పుడు నాకు ఫస్ట్ పేజీలో ఏం కావాలి? ఆ పర్టికులర్ హెడ్డింగ్స్ ఏ హెడ్డింగ్ ఏ పేజీలో ఉందో నాకు తెలియాలంటే టేబుల్ ఆఫ్ కంటెంట్స్ అని చెప్పేసి నాకు ఒక ఆప్షన్ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఏమొచ్చింది చూడండి. ఎంఎస్ ఆఫీస్ అనే సెకండ్ పేజీలో ఉంటే వర్డ్ థర్డ్ పేజీలో ఉంది, హోమ్ ట్యాబ్ కూడా థర్డ్ పేజీలో ఉంది. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను? ఇప్పుడు ఈ హోమ్ ట్యాబ్ని ఎంఎస్ వర్డ్ ఇంట్రడక్షన్ థర్డ్ పేజీలో ఉంది, హోమ్ ట్యాబ్ని ఫోర్త్ పేజ్కి తీసుకెళ్ళిపోయాను. కానీ టేబుల్ ఆఫ్ కంటెంట్స్ ఎలా ఉంటుంది చెప్పండి? అలానే ఉంది. అలానే ఎంఎస్ ఎక్సెల్లో ఉండేటువంటి హోమ్ ట్యాబ్ని కూడా ఏం చేశాను? ఎంఎస్ ఎక్సెల్ ఇంట్రడక్షన్ ఏమో ఈ పేజీలో ఇచ్చాను, 5th పేజీలో. దీన్ని నెక్స్ట్ పేజ్కి తీసుకెళ్తున్నాను, హోమ్ ట్యాబ్ని. ఏది? ఎంఎస్ ఎక్సెల్ హోమ్ ట్యాబ్. సో అది ఎంఎస్ ఎక్సెల్కి సంబంధించిన సపరేట్. ఇప్పుడు అప్డేషన్స్ అయ్యాయి కదా కంటెంట్లో. ఇందాక ఉన్నటువంటి క్రియేట్ అయినటువంటి టేబుల్కి ఇప్పుడు మనకి అప్డేషన్స్ అయ్యాయి. ఈ అప్డేషన్స్ అయినప్పుడు ఏం చేస్తాం? అప్డేట్ టేబుల్, అప్డేట్ ఎంటైర్ టేబుల్. పేజ్ నెంబర్సే మార్చాలా? అప్డేట్ ఎంటైర్ టేబుల్. సో నేను అప్డేట్ ఎంటైర్ టేబుల్ తీసుకున్నాను. ఇప్పుడు ఆటోమేటిక్ ఏమైంది చూడండి. ఎంఎస్ వర్డ్ థర్డ్ పేజ్లో ఉంది, ఎంఎస్ వర్డ్ హోమ్ ట్యాబ్ 4th పేజ్లో ఉంది, ఎంఎస్ ఎక్సెల్ 5th పేజ్లో ఉంది. మెయిన్ హెడ్డింగ్స్ అన్నీ కూడా ఏ పేజీల్లో ఉన్నాయి, సబ్ హెడ్డింగ్స్ అన్నీ కూడా ఆ టాపిక్లో ఉండేటువంటి సబ్ హెడ్డింగ్స్ అన్నీ కూడా ఏ స్టైల్లో ఉన్నాయో నేను ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఇలా బుక్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఏవైతే మెయిన్ హెడ్డింగ్స్ ఉన్నాయో వాటి సబ్ హెడ్డింగ్స్ ఉన్నాయో వాటిని సెలెక్ట్ చేసుకొని ఆటోమేటిక్గా ఏ హెడ్డింగ్ ఏ పేజీలో ఉందో ఆటోమేటిక్గా ఇండెక్స్ క్రియేట్ చేయాలంటే మనకి టేబుల్ ఆఫ్ కంటెంట్స్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అలానే మధ్యలో ఏదైనా ఇక్కడ ఈ లెవెల్లో ఏదైనా టెక్స్ట్ యాడ్ చేయాలి. లెవెల్ 1లో కానీ, లెవెల్ 2లో కానీ, లెవెల్ 3లో కానీ ఏ లెవెల్లో కావాలంటే యాడ్ చేసుకోవాలి. డో నాట్ షో దిస్, షో ఇన్ టేబుల్ ఆఫ్ కంటెంట్స్ కానీ లెవెల్ 1లో ఏదైనా టెక్స్ట్ యాడ్ చేసుకోవాలి, లెవెల్ 2లో ఏదైనా యాడ్ చేసుకోవాలి. అలా మనకి ఎక్కడైనా కూడా కొత్తగా టెక్స్ట్ ఆటోమేటిక్గా హెడ్డింగ్ బేస్ చేసుకొని జనరేట్ అయిన తర్వాత కూడా మీరు ఏదన్నా ఆ హెడ్డింగ్స్లో ఏదైనా మోడిఫికేషన్ చేద్దాం అనుకుంటే టేబుల్ ఆఫ్ కంటెంట్స్ ప్రొవైడ్ చేస్తుంది. ఈ అప్డేట్ టేబుల్ ద్వారా ఏవైతే చేంజెస్ చేసామో, సో సపోజ్ బుక్ ఒకసారి రాయడం అయిపోయింది, టేబుల్ ఆఫ్ కంటెంట్స్ జనరేట్ చేసాం, తర్వాత కొంత కంటెంట్ యాడ్ చేయటమో కొంత కంటెంట్ డిలీట్ చేయటమో అవుతుంది. అప్పుడు సింపుల్గా ఏం చేయొచ్చు? ఈ అప్డేట్ టేబుల్ ఆఫ్ కంటెంట్స్ చేయటం ద్వారా టోటల్గా మళ్ళీ పేజ్ నెంబర్స్ కూడా ఆటోమేటిక్గా సెలెక్ట్ అయిపోతాయి. ఇలా మనం ఆటోమేటిక్గా ఇండెక్స్ జనరేట్ చేయడానికి మనకి ఈ టేబుల్ ఆఫ్ కంటెంట్స్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. తర్వాత ఫుట్ నోట్ అని ఉంది. సార్ ఏంటి ఈ ఫుట్ నోట్ అంటే ఏంటి? ఫుట్ నోట్ అంటే ఏంటి? ఏదైనా ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏదైనా రాసుకోవాలి. సపోజ్ నేను చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. నేను ఇక్కడ
ఎస్బీఐ అని రాశాను. సో నేను డాక్యుమెంట్లో చాలాసార్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని రాయాల్సి ఉంటుంది. అప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఫుల్గా రాసే బదులు ఒక ఎస్బీఐ అని రాసేసి నేనేం చేస్తున్నాను, ఇక్కడ ఏదైనా దానికి సంబంధించిన ఫుట్ నోట్ అనమాట. ఈ ఫుట్ నోట్ అంటే ఎక్కడ ఉంటుందంటే ఆ పేజ్లో ఎక్కడైతే మనం ఇక్కడ ఆటోమేటిక్ ఏం వచ్చింది చెప్పండి, ఆ సింబల్ వచ్చేసింది అనమాట. ఫుట్ నోట్కి సంబంధించిన సింబల్స్ ఎలా వస్తే మనకి ఎన్ని ఫుట్ నోట్స్ ఉంటే అనే నెంబర్స్ వస్తాయి. నేను ఇక్కడ ఏం రాస్తాను, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని రాస్తాను. సో ఫుట్లో నోట్ అనమాట అంటే ఏంటి, పేజ్ బాటంలో, ఫుట్ అంటే బాటం కదా, పేజ్ బాటంలో ఉండేటువంటి పార్ట్లో ఏదైనా నోట్స్ రాసుకోవాలి. ఎప్పుడైతే మనం కర్సర్ తీసుకెళ్ళి ఆ 1 దగ్గర ప్లేస్ చేస్తాం, మనకి ఏం కనపడుతుంది, ఆ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది మనకి క్లియర్గా కనపడుతుంది. సో ఇప్పుడు ఇంకొక ఫుట్ నోట్ ఇన్సర్ట్ చేయాలి. ఈసారి ఏమి ఇన్సర్ట్ చేద్దాం చెప్పండి, మనం ఇంకొక ఏదైనా యూబీ అని ఇన్సర్ట్ చేద్దాం. యూబీ అంటే ఏంటి, సపోజ్ యూనియన్ బ్యాంక్ అనుకుందాం. మళ్ళీ ఏం చేద్దాం, ఇన్సర్ట్ ఫుట్ నోట్. ఇప్పుడు ఏమైంది చెప్పండి, ఇక్కడ యూనియన్ బ్యాంక్ అని రాశాను అనుకోండి బాటంలో, అది ఎక్కడ డిస్ప్లే అవుతుంది, నేను ఇక్కడ ఆటోమేటిక్ ఏం వస్తుంది చెప్పండి, వీటికి ఫుట్ నోట్స్కి నెంబర్స్ వస్తున్నాయి, రైట్, యూనియన్ బ్యాంక్ అని రాశారు. సో ఇలా మనం ఇక్కడ ప్లేస్ చేయగానే యూనియన్. ఇలా మనం ఏం చేయొచ్చు, ఏదైనా ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏదైనా రాసుకోవాలి, నోట్స్ ఏదైనా రాసుకోవాలి, ఆ పర్టికులర్ పేజ్లో బాటంలో కనపడే విధంగా రాసుకోవాలి అంటే మనకి ఈ ఫుట్ నోట్ అనేది యూస్ఫుల్గా ఉంటుంది. సో నెక్స్ట్ ఫుట్ నోట్ ఎక్కడుంది, రైట్. సో నెక్స్ట్ ఫుట్ నోట్ ఎక్కడుందో చూసుకోవాలంటే, ప్రీవియస్ ఫుట్ నోట్ ఎక్కడుందో చూసుకోవాలంటే మనం ఇలా ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయి వీటిని ఉపయోగించేసి నెక్స్ట్ ఎండ్ నోట్, ప్రీవియస్ ఎండ్ నోట్ అని ఉంది. సార్ ఇప్పుడు ఎండ్ నోట్ అంటే ఏంటి, సో ఏదైతే డాక్యుమెంట్ చివర ఇన్సర్ట్ చేసేటువంటి నోట్స్ ఉంటుందో, ఇప్పుడు ఇన్సర్ట్ ఎండ్ నోట్ ఎనేబుల్ అయింది. ఇది ఫుట్ నోట్ ఎక్కడ ఇన్సర్ట్ అవుతుంది, ఆ పేజ్లో బాటమ్ సైడ్లో ఇన్సర్ట్ అయ్యేదాన్ని ఏమంటామంటే ఫుట్ నోట్ అంటాం. పూర్తిగా డాక్యుమెంట్ చివర, సపోజ్ నేను ఇక్కడ ఎండ్ నోట్ ఇచ్చాను, ఎండ్ నోట్ ఎక్కడ ఇన్సర్ట్ అవుతుంది చెప్పండి, రోమన్ నెంబర్స్లో డైరెక్ట్గా 6th పేజ్కి వెళ్ళిపోయింది. ఇక్కడ నేను ఏదైతే రాస్తానో అది ఎక్కడికి వెళ్తుంది, లాస్ట్ పార్ట్, ఏదైతే లాస్ట్ లైన్ ఆఫ్ డాక్యుమెంట్ ఉంటుందో ఆ లాస్ట్ లైన్ ఆఫ్ డాక్యుమెంట్కి ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. దీన్ని ఏమంటున్నాం మనం, ఎండ్ నోట్ అంటున్నాం. ఫుట్ నోట్ ఎక్కడ ఉంటుంది, ఆ పర్టికులర్ పేజ్లో బాటంలో ఉండేదేమో ఫుట్ నోట్, పూర్తిగా డాక్యుమెంట్ లాస్ట్ లైన్ తర్వాత ఇన్సర్ట్ అయ్యేటువంటి నోట్స్ ఏదైతే ఉంటుందో దాన్ని ఏమంటామంటే ఎండ్ నోట్ అని చెప్పేసి అంటాం. ఇలా మనం ఇన్సర్ట్ ఫుట్ నోట్ మరియు ఇన్సర్ట్ ఎండ్ నోట్ ద్వారా మనకి ఏదన్నా రిక్వైర్మెంట్స్ ఉంటే వాటిని మనం నోట్స్ రాసుకోవచ్చు అనమాట. సో వీటికి షార్ట్ కట్లు ఏమున్నాయి చూడండి, ఫుట్ నోట్కి ఏమో ఆల్ట్ కంట్రోల్ ఎఫ్ అనేటువంటి షార్ట్ కట్ ఉంది, అలానే ఎండ్ నోట్కి వచ్చేటప్పటికి ఆల్ట్ కంట్రోల్ డి అనేటువంటి షార్ట్ కట్ ఉంది, రైట్. సో మనం ఇలాంటి షార్ట్ కట్స్ కూడా వాడి ఇంకా సులభంగా ఈ ఫుట్ నోట్ని ఎండ్ నోట్ని మనం ఇన్సర్ట్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి రీసెర్చ్ గ్రూప్ ఉంది. ఈ రీసెర్చ్ గ్రూప్లో ఏమున్నాయి చూడండి, సెర్చ్ రీసెర్చర్ అని ఉంది. ఏదైనా ఒక వర్డ్ గురించి సెర్చ్ చేయడం, రైట్, ఏదైనా ఒక ప్లేస్ గురించి సెర్చ్ చేయడం, రైట్, వాడన్నిటి గురించి ఏదైనా మనం సెర్చ్ చేయాలంటే మనం ఇక్కడ సెర్చ్ చేయొచ్చు అనమాట. సపోజ్ నేను ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ గురించి రాశాను, ట్రంప్ అని రాశాను. సో ఏమొస్తుంది, వికీపీడియా కానీ న్యూస్ కానీ ఇవన్నీ కూడా ఎక్కడ వస్తున్నాయి, ఏదైనా డెఫినేషన్స్ కానీ ఇమేజెస్ కానీ వెబ్ పేజెస్ కానీ ఇంక ఇలాంటివి ఏదైనా ప్లేస్ కానీ వీటి గురించి ఏదైనా కూడా ఒక ఇన్ఫర్మేషన్ సెర్చ్ చేయాలి, దాన్ని మనం ఏదైనా తర్వాత ఇన్ఫర్మేషన్ అనేది యాడ్ చేసుకోవాలి డాక్యుమెంట్లో అంటే మళ్ళీ బ్రౌజర్ ఓపెన్ చేసి దాని గురించి సెర్చ్ చేసేటువంటి పని లేకుండా మనం ఈజీగా సెర్చ్ చేసుకోవడానికి ఈ సెర్చ్ ఆప్షన్ అనేది యూస్ఫుల్గా ఉంటుంది. అలానే ఇక్కడ రీసెర్చర్ అని ఉంది. సో ఇక్కడ ఏమున్నాయి, రీసెర్చర్ అంటే ఇక్కడ కూడా సేమ్. సపోజ్ మనకి ఏదన్నా చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే నేను ఎంఎస్ వర్డ్ అని చెప్పేసి టైప్ చేశాను. ఎంఎస్ వర్డ్ అని టైప్ చేస్తే ఏమొచ్చింది, ఎంఎస్ వర్డ్కి సంబంధించిన ఇమేజెస్ కావచ్చు, రైట్, వాటికి సంబంధించిన హెల్ప్ కావచ్చు, రైట్, డిఫరెంట్ వెబ్ రిలేటెడ్ సోర్సెస్ ఏవైతే టోటల్ ఇన్ఫర్మేషన్ ఉందో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా కోడ్స్ కానీ సైటబుల్ సోర్సెస్ కానీ ఇమేజెస్ కానీ ఇలాంటివన్నీ కూడా ఈ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ కోసం ఈ రీసెర్చ్ ఏదైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్
డాక్యుమెంట్లో యాడ్ చేయాలి, దాన్ని మనం సెర్చ్ చేయాలంటే ఈ సెర్చ్ రీసెర్చ్ అనేటువంటి టూల్స్ చాలా యూస్ఫుల్గా ఉంటాయి. నెక్స్ట్ మనకి సైటేషన్స్ అండ్ బిబ్లియోగ్రఫీ గ్రూప్ ఉంది. ఈ సైటేషన్ అంటే ఏంటి? సపోజ్ నేను ఒక ఫైల్ తీసుకున్నాను, ఆ ఫైల్లో ఇన్ఫర్మేషన్ నేను రాస్తున్నానంటే అది నా ఓన్ నాలెడ్జ్ అయినా అయి ఉండొచ్చు, ఏదైనా ఎక్స్టర్నల్ సోర్స్ అయినా అయి ఉండొచ్చు. సపోజ్ నేను చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే, బెస్ట్ ఎగ్జాంపుల్ ఏదైనా తీసుకుంటే, సపోజ్ నేను ఏమన్నా హిస్టరీ గురించి రాస్తున్నాను, రైట్? నేను హిస్టరీ గురించి రాస్తున్నాను. ఏ హిస్టరీ గురించి రాస్తున్నాను? అయోధ్య హిస్టరీ గురించి రాస్తున్నాను. సో అయోధ్య హిస్టరీ రాస్తున్నా అనుకుంది. సో ఈ అయోధ్య హిస్టరీ నేను ఎలా రాస్తున్నానంటే, దీనికి సైటేషన్ అనేది నేను యాడ్ చేస్తున్నాను. అయోధ్య హిస్టరీ మొత్తం ఈ పేజీలో రాశాను అనుకుంది. ఈ పేజ్ లాస్ట్లో నేను ఏం చేస్తున్నాను? ఇన్సర్ట్ సైటేషన్, ఒక కొత్త సోర్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకున్నా. ఏంటది? ఒక జర్నల్ ఆర్టికల్ అయినా అయి ఉండొచ్చు, ఒక బుక్లో నేను అయోధ్య గురించి చదివి ఉండొచ్చు, లేకపోతే ఒక పిరియాడికల్లో, వారానికి నెలకి వచ్చేటువంటి ఒక పిరియాడికల్లో ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు, లేకపోతే ఇవన్నీ సోర్స్లు అనమాట. ఒక వెబ్సైట్ నుంచి తీసుకోవచ్చు, లేకపోతే ఒక సౌండ్ రికార్డింగ్, ఫిల్మ్, ఇంటర్వ్యూ, వీటన్నిటిలో ఎక్కడి నుంచి అయినా మిస్లేనియస్ నా దగ్గర ఎలానో ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇలా ఏదైనా కూడా నేనేం చేస్తున్నాను? సపోజ్ నేను వెబ్సైట్ లేకపోతే సౌండ్ రికార్డింగ్, పర్ఫార్మెన్స్, ఫిల్మ్ అన్నది, నేను ఫిల్మ్ తీసుకున్నా. ఫిల్మ్ తీసుకొని ఏమంటున్నాను? ఫిల్మ్ పేరు హనుమాన్ అని రాస్తున్నాను. ఏమని రాస్తున్నాను? హనుమాన్. హిస్టరీ ఆఫ్ అయోధ్య నేను ఎక్కడి నుంచి తీసుకున్నాను? హనుమాన్ అనే మూవీ నుంచి తీసుకున్నాను. సో సపోజ్ టేక్ శాంపిల్ ఎగ్జాంపుల్, దీంట్లో హీరోలు వాళ్ళు నేను మార్చేస్తున్నాను. సో ఇలా హనుమాన్ అని చెప్పేసి ప్రభాస్ అని తీసుకున్నా. డైరెక్టర్ ఎవరు? ఊరిక ఎగ్జాంపుల్ మన రాజమౌళి తీసుకుందాం, రైట్? రాజమౌళి డైరెక్టర్. మీడియం ఏంటి? సపోజ్ ఇంగ్లీష్ అనుకుందాం, రైట్? ఇయర్ 2024 అనుకో. షో ఆల్ బిబ్లియోగ్రఫిక్ ఫీల్డ్స్ అన్నీ కూడా కనపడాలంటే అన్ని బిబ్లియోగ్రఫిక్ ఫీల్డ్స్ చూపిస్తుంది. బిబ్లియోగ్రఫీ అంటే ఏంటి? ఏవైతే అన్ని సోర్సెస్ మనం కన్సిడర్ చేస్తామో అన్ని సోర్సెస్ కూడా తీసుకునేది. మనం అన్నీ తీసుకోకుండా బేసిక్ ఇన్ఫర్మేషన్ మనకి చాలు. కాబట్టి పెద్ద కాంప్లెక్స్ బుక్స్ అవన్నీ రాసే వాళ్ళు ఏం చేస్తారు? టోటల్గా సోర్సెస్ మొత్తం కూడా మెన్షన్ చేస్తారు, అన్ని బిబ్లియోగ్రఫిక్ ఫీల్డ్స్ కూడా మెన్షన్ చేస్తారు. మనం ఏం మెన్షన్ చేయట్లేదు. సో ఇక్కడ ఏమొచ్చింది? రాజమౌళి. సో ఏదైతే ఫస్ట్ నేమ్ ఉంటుందో అది మాత్రమే ఇక్కడ డిస్ప్లే అయింది. ఇక్కడ కూడా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్టైల్స్ ఉన్నాయి, అవి ఎలా డిస్ప్లే అవ్వాలి అని. ఏపీఏ అని, లేకపోతే చికాగో అని, రైట్? యాక్టర్ ఇయర్ కనపడుతుంది, ఏపీఏ కొడితే డైరెక్టర్ అలా కనపడుతుంది. ఇలా హార్వర్డ్ అంటే ఒక సినిమా పేరు ఇలా కనపడుతుంది. ఇలా ఎమ్మెల్యే అంటే ఒక స్టైల్. ఇలా ఎలా కనపడాలి, ఏ స్టైల్లో ఆ సోర్స్. ఈ అయోధ్య గురించి నేనేం రాశాను? అయోధ్య హిస్టరీ రాశాను. అయోధ్య హిస్టరీ రాస్తే ఆ అయోధ్య హిస్టరీ దేన్ని సోర్స్ బేస్ చేసుకొని రాశాను? హనుమాన్ అని ఒక మూవీ తీస్తే రాజమౌళి, ఎగ్జాంపుల్ కోసం తీసుకున్నాను, రాజమౌళి హనుమాన్ తీయలేదు, ఓకే? సో ఇలా మనం ఏం చేస్తామంటే ఇవన్నీ కూడా తీసుకుందాం. తర్వాత నేనేం చేశానంటే మనకి సో కాంతార గురించి రాశాను, రైట్? గాడ్ కదా, కాంతార మూవీలో గాడ్ ఉన్నాడు కదా, ఆ గాడ్ స్టోరీ గురించి రాశాను. సో కాంతార హిస్టరీ అని రాశాను. సో ఇది దేని బేస్ చేసుకొని తీసుకున్నాను సోర్స్? ఏదైనా కావచ్చు. మీరు వర్డ్ గురించే రాశారు. సపోజ్ నేను చెప్పిన క్లాస్ విని మీరు వర్డ్ డాక్యుమెంట్లో కొంచెం నోట్స్ రాసుకున్నారు, ఓకే ఇది టేబుల్ ఆఫ్ కంటెంట్స్ అంటే ఇలా పనిచేస్తుందని. దానికి మీరేమిస్తారు చెప్పండి? ఇన్సర్ట్ సైటేషన్. ఒక వీడియో చూసాము, ఆ వీడియో ఏంటి? యూట్యూబ్లో క్రియేటివ్ అద్దంకి ఛానల్లో, క్రియేటివ్ అకాడమీ అద్దంకి ఛానల్లో ఫలానా వీడియో అని సోర్స్. ఇలా ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా ఒక డాక్యుమెంటేషన్ చేశామంటే దానికి సోర్స్ ఉంటుంది కదా. ఒక బుక్, మీరు బుక్ రాస్తున్నారు, ఆ బుక్ ఏంటి? మల్టిపుల్ బుక్స్లో నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తాం, మల్టిపుల్ వీడియోస్ నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తాం. ఇలాంటప్పుడు ఏ సోర్సులు అసలు మనం కన్సిడర్ చేసామో వాటి గురించి మనం ఏమిస్తామంటే ఈ ఇన్సర్ట్ సైటేషన్ ద్వారా ఇస్తాం. మళ్ళా ఫిల్మే తీసుకున్నాం, ఈసారి టైటిల్ ఏంటి?
కాంతారా, రైట్. పర్ఫార్మర్ ఎవరు? రిషబ్ శెట్టి, కరెక్టేనా? ఒకవేళ ఏదన్నా డైరెక్టర్ల పేర్లు అవి తప్పిపోతే జస్ట్ ఎగ్జాంపుల్. ఓకే, సో మళ్ళీ ఇక్కడ కూడా ఏం తీసుకున్నాం? రిషబే తీసుకున్నాం. డైరెక్టర్, యాక్టర్, మీడియం లైక్ కన్నడ, రైట్. ఇయర్ 2022. సో ఈ బిబ్లియోగ్రఫీ ఏం చేస్తుందంటే, సపోజ్ నేను ఇప్పుడు లాస్ట్ పార్ట్ ఆఫ్ ద డాక్యుమెంట్కి వచ్చేసాను. షార్ట్ కట్ ఏంటి? కంట్రోల్ ఎండ్ అనేటువంటి షార్ట్ కట్ వాడితే మనం లాస్ట్ వెళ్ళిపోతాం అనమాట, డాక్యుమెంట్ చివరికి వెళ్ళి. నాకు ఇక్కడ ఏం కావాలి? ఈవెన్ ఆఫ్టర్ లైక్ ఎండ్ నోట్ తర్వాత ఇంకొక పేజ్లో నేను ఏం చేద్దాం, ఇంకో పేజ్కి వెళ్తే ఎండ్ నోట్ వెళ్ళదు కాబట్టి, సపోజ్ నాకు ఇక్కడ లాస్ట్ పేజ్లో నాకు ఇక్కడ నేను ఏమిద్దాం అనుకుంటున్నానంటే, ఏవైతే సోర్స్లు కన్సిడర్ చేశామో టోటల్ డాక్యుమెంట్కి అవి ఇద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ బిబ్లియోగ్రఫీకి కానీ, రిఫరెన్సెస్ కానీ, వర్క్ సైటెడ్ కానీ, ఇలా 3 డిఫరెంట్ ఫార్మాట్స్ ఉన్నాయి. నేను బిబ్లియోగ్రఫీ తీసుకున్నాను. బిబ్లియోగ్రఫీ ఏమొచ్చింది చెప్పండి? ఏదైతే ఇన్ఫర్మేషన్ నేను డాక్యుమెంట్ తయారు చేయడానికి తీసుకున్నానో అన్ని సోర్సులు, ఏదైనా బుక్ రాసాం, బుక్ రాసేటప్పుడు ఇంకో 10 బుక్స్ రిఫర్ చేసి రాస్తాం. ఆ 10 బుక్స్ ఎక్కడ రాస్తాం? బిబ్లియోగ్రఫీలో మనం రిఫరెన్స్ ఇస్తాం అనమాట, రైట్. ఇలా మనకి ఈ సైటేషన్స్ అండ్ బిబ్లియోగ్రఫీ యూస్ఫుల్గా ఉంటుంది. అలానే మేనేజ్ సోర్సెస్ అంటే ఏంటి? ఏవైతే ఈ సోర్సెస్ ఉన్నాయో వీటిని మనం ఎలా డిస్ప్లే చేసుకోవాలి, రైట్. వాటిని ఏమైనా పాత వాటిని ఏమైనా డిలీట్ చేయాలా, కొత్త వాటిని ఏమన్నా యాడ్ చేయాలా, రైట్. ఇవన్నీ కూడా మనం ఏం చేసుకోవచ్చు? ఈ మేనేజ్ సోర్సెస్ ద్వారా చేయొచ్చు. నెక్స్ట్ మనకి క్యాప్షన్స్ అని ఆప్షన్ ఉంది. సార్ ఈ క్యాప్షన్స్ ఎలా యూస్ఫుల్గా ఉంటుంది సార్ అంటే, మనం ఇన్సెట్లో ఒక పిక్చర్ ఇద్దాం, ఏదైనా ఒక పిక్చర్ తీసుకుందాం, రైట్. పిక్చర్ మన దీంట్లోనే డాక్యుమెంట్లో ఉన్నదాన్ని ఇదొక పిక్చర్ నేను తీసుకున్నాను, రైట్. ఈ పిక్చర్ తీసుకున్న తర్వాత నేను ఏం చేస్తున్నానంటే, ఈ పిక్చర్కి నేను రైట్ క్లిక్ ఇచ్చేసి ఇక్కడ ఆప్షన్ వస్తుంది ఇన్సర్ట్ క్యాప్షన్, రైట్. క్యాప్షన్ ఏమి ఇచ్చాను? నా ఇష్టం వచ్చింది ఇవ్వచ్చు, నేను ఫిగర్ 1 అని ఇచ్చాను, రైట్. ఇప్పుడు ఇక్కడ ఆ పిక్చర్కి పేరు వచ్చేసి, ఇప్పుడు ఇలా మనం ఏం చేయొచ్చు? ఇన్సర్ట్ క్యాప్షన్ డైరెక్ట్ ఇక్కడైనా ఇవ్వచ్చు, లేకపోతే ఇక్కడైనా ఇవ్వచ్చు. నేనేం చేస్తాను? ఇక్కడ ఒకటి మెథడ్ చూసాను కదా, ఇప్పుడు ఇంకో మెథడ్ ఇన్సర్ట్ క్యాప్షన్ ఇచ్చేసాను. దీనికి ఫిగర్ 1 అని చెప్పేసి క్యాప్షన్ ఇచ్చేసాను. సో ఇప్పుడు నాకు ఏం కావాలి? ఈ ఫిగర్ ఎక్కడ ఉంది చెప్పండి? పేజ్ 1లో ఉంది. నాకు లాస్ట్ పేజీలో ఏ పిక్చర్స్ ఏ పేజీలో ఉన్నాయో కావాలి. ఇది ఫస్ట్ పేజీలో ఉంది కదా, సెకండ్ పేజీలో ఉన్నాను నేను. ఇప్పుడు ఇంకొక పేజ్, థర్డ్ పేజ్, ఇన్ఫర్మేషన్ కూడా ఉందనుకుందాం, థర్డ్ పేజ్లో. ఇప్పుడు థర్డ్ పేజ్కి వెళ్ళిపోయాను. ఇప్పుడు థర్డ్ పేజీలో నాకు టోటల్గా ఏ పిక్చర్ ఏ లొకేషన్లో ఉంది, ఏ టేబుల్ ఏ పేజీలో ఉంది అని తెలియడానికి మనం ఏం వాడతామంటే ఇన్సర్ట్ టేబుల్ ఆఫ్ ఫిగర్స్ అని వాడతాం. సో ఈ టేబుల్ ఆఫ్ ఫిగర్స్ దేనికి ఇవ్వచ్చు? టేబుల్కి కూడా ఇవ్వచ్చు. సపోజ్ ఇక్కడ పిక్చర్కి ఇచ్చాం కదా, ఇప్పుడు ఒక టేబుల్ ఇన్సర్ట్ చేద్దాం. సో ఇప్పుడు టేబుల్ అనేది ఇన్సర్ట్ అయ్యింది. ఈ టేబుల్కి కూడా మనం ఏమి ఇవ్వచ్చు చెప్పండి? టేబుల్కి కూడా క్యాప్షన్ ఇవ్వచ్చు, ఇన్సర్ట్ క్యాప్షన్. ఈసారి ఇదేంటి చెప్పండి? ఇది ఫిగర్ కాదు కదా, ఇదేంటి? టేబుల్, రైట్. ఇచ్చేసాం. ఇదేంటి? టేబుల్ 1. ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలి? ఏదైతే మనం ఇక్కడ ఇన్సర్ట్ చేసామో ఇన్సర్ట్ టేబుల్ ఆఫ్ ఫిగర్స్, దీన్ని ఏం చేయాలి? అప్డేట్ చేయాలి. అప్డేట్ చేస్తే ఏమొస్తుంది చెప్పండి? టేబుల్ ఆఫ్ ఫిగర్స్ మాత్రమే అప్డేట్ అయింది. మనకి ఏమవ్వాలి? దీనికి కూడా ఇచ్చాం కదా, టేబుల్ 1కి కూడా ఇచ్చాం కదా, అది కూడా రావాలంటే మనం ఇప్పుడు ఏం తీసుకోవాలంటే ఇన్సర్ట్ టేబుల్ ఆఫ్ ఫిగర్స్లో మనం ఇక్కడ ఇన్సర్ట్ టేబుల్ ఆఫ్ ఫిగర్స్ ఫ్రమ్ టెంప్లెట్ టేబుల్, ఓకే. సో టేబుల్ ఇన్సర్ట్, ఇలా టోటల్గా ఏ పర్టిక్యులర్ ఫార్మాట్ అయితే తీసుకున్నామో ఆ పర్టిక్యులర్ ఫార్మాట్లో టేబుల్స్ అన్నీ ఎక్కడ ఉన్నాయి, ఫిగర్స్ అన్నీ ఎక్కడ ఉన్నాయి, రైట్. ఇలాంటివన్నీ కూడా మనం ఎక్కడ ఇవ్వచ్చు అంటే ఇన్సర్ట్ టేబుల్ ఆఫ్ ఫిగర్స్లో మనం మెన్షన్ చేయొచ్చు. అవి టేబుల్ కానీ, ఈక్వేషన్ కానీ, ఫిగర్ కానీ, ఈ 3 కూడా ఏవి ఎక్కడున్నాయి అని చెప్పడానికి మనం ఈ టేబుల్ ఆఫ్ ఫిగర్స్ అనేటువంటి దాన్ని వాడుకోవచ్చు. 3 ఆప్షన్స్కి వాడుకోవచ్చు. ఏంటవి? ఫిగర్స్, టేబుల్స్, ఈక్వేషన్స్. ఏవి ఏ పేజీలో ఉన్నాయో మొత్తం ఒకేసారి ఇన్సర్ట్ కావడానికి మనం ఏం చేస్తామంటే ఇన్సర్ట్ టేబుల్ ఆఫ్ ఫిగర్స్ అని చెప్పేసి తీసుకున్నాం. ఇప్పుడు ఇంకొక టేబుల్ ఇచ్చి చూద్దాం. సో మళ్ళీ ఇన్సర్ట్లోకి వెళ్తున్నాం, టేబుల్, ఇంకొక టేబుల్ ఇన్సర్ట్ చేసాం. ఇప్పుడు దీనికి కూడా మనం రిఫరెన్సెస్ ట్యాబ్లోకి వెళ్ళి ఇన్సర్ట్ క్యాప్షన్, దీనికి ఏంటి? టేబుల్ 2.
సో ఇప్పుడు ఆటోమేటిక్గా ఏం చేయాలి చెప్పండి, మనం దీన్ని అప్డేట్ చేసుకోవాలి. ఇది అప్డేట్ చేయాలంటే సింపుల్ అప్డేట్ చేసేస్తే మనకి అప్డేట్, రైట్. టేబుల్ 1 ఏ పేజీలో ఉంది, టేబుల్ 2 ఏ పేజీలో ఉందో, ఇలా మొత్తం టేబుల్స్ ఎక్కడ ఉన్నాయి, మొత్తం ఫిగర్స్ ఎక్కడ, ఏ ఫిగర్ ఏ పేజీలో ఉంది, వాటికి మీరు యూజర్ డిఫైన్ నేమ్స్ కూడా ఇచ్చుకోవచ్చు. అలానే ఏ ఈక్వేషన్ ఏ పేజీలో ఉందో చెప్పడానికి మనకి ఈ క్యాప్షన్స్ అనేవి యూస్ఫుల్గా ఉంటాయి. అలానే మనకి క్రాస్ రిఫరెన్స్ అని కూడా తెలుసు. క్రాస్ రిఫరెన్స్ అంటే ఏంటి, ఏదైతే నేమ్, ఏదైతే క్యాప్షన్ దానికి నేమ్కి ఏదైతే ఫిగర్ కావచ్చు, ఈక్వేషన్ కావచ్చు వాటికి ఇచ్చామో వాటిని డైరెక్ట్గా ఇంకో చోట మనం లింక్ పెట్టేస్తే ఏం పెడుతున్నాం ఇక్కడ, సపోజ్ మనం ఇక్కడ టేబుల్ పెట్టేస్తున్నాం. టేబుల్ 1కి ఇక్కడ లింక్ ఇన్సర్ట్ చేసాం. సో ఈ క్రాస్ రిఫరెన్స్ ఎలా పనిచేస్తుంది, ఇప్పుడు నేను దీన్ని కంట్రోల్ పట్టుకొని క్లిక్ చేస్తే నేను ఏ పేజ్కి వెళ్ళిపోతాను, టేబుల్ 1 ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళిపోతాను. ఇక్కడ ఏమవుతుంది, క్యాప్షన్కి ఏ పేరు అయితే ఉంటుందో అదే పేరు క్రాస్ రిఫరెన్స్లో లింక్గా పనిచేస్తుంది. క్రాస్ రిఫరెన్స్ అంటే ఏంటి, ఏదైతే క్యాప్షన్ ఉన్నటువంటి ఈక్వేషన్ కానీ, నెంబర్డ్ ఐటమ్ కానీ, టేబుల్ కానీ ఉంటుందో, హెడింగ్ పార్ట్ కానీ అయితే ఉంటుందో, ఏదైతే ప్రాపర్ హెడింగ్ స్టైల్లో ఉంటుందో దాన్ని సేమ్ నేమ్ మనం ఎక్కడైతే క్రాస్ రిఫరెన్స్ ద్వారా ఇన్సర్ట్ చేస్తామో దాన్ని క్లిక్ చేయడం ద్వారా ఆ పర్టికులర్ లొకేషన్కి వెళ్ళిపోతాం. ఇప్పుడు ఫిగర్ 1కి ఒక క్రాస్ రిఫరెన్స్ ఇవ్వడానికి ట్రై చేద్దాం. నేను ఇప్పుడు ఫిగర్ 1కి క్రాస్ రిఫరెన్స్ ఇస్తున్నాను. సో ఈసారి ఏం సెలెక్ట్ చేసుకోవాలి, ఫిగర్లో ఏంటి, ఫిగర్ 1కి క్రాస్ రిఫరెన్స్ సేమ్ నేమ్ ఇక్కడ ఇన్సర్ట్ అయ్యి. ఎప్పుడైతే నేను కంట్రోల్ పట్టుకొని క్లిక్ చేస్తానో ఆటోమేటిక్గా ఎక్కడికి వెళ్తున్నాను చెప్పండి, ఫిగర్ 1 అనేటువంటి రిఫరెన్స్ దగ్గరికి వెళ్ళిపోతున్నాను. ఇది ఎందుకోసం ఉపయోగపడుతుందంటే ఒక్కొక్కసారి మనం డాక్యుమెంట్లో ఇన్ఫర్మేషన్ రాసేటప్పుడు, సపోజ్ ఫిజిక్సో కెమిస్ట్రీయో ఏదైనా రాస్తున్నాం, ఒక టేబుల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం, రిఫర్ టేబుల్ అన్నప్పుడు ఏమైపోవాలి, రిఫర్ అని చెప్పి క్రాస్ రిఫరెన్స్ ఇవ్వగానే ఏమవుతుందంటే అక్కడ క్లిక్ చేయగానే మనల్ని ఆ టేబుల్ దగ్గరికి, ఆ ఇమేజ్ దగ్గరికి తీసుకెళ్ళి మళ్ళీ ఆ ఇమేజ్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మనం చూసేసుకొని మళ్ళీ వెనక్కి రావడానికి ఈ క్రాస్ రిఫరెన్స్లన్నీ కూడా యూస్ఫుల్గా ఉంటాయి. ఇలా మనం క్యాప్షన్స్ ఉపయోగించి డిఫరెంట్ ఈక్వేషన్స్ కానీ, టేబుల్స్ కానీ, ఫిగర్స్ కానీ వాటన్నిటి కూడా మనం ఈజీగా నావిగేట్ అవుతూ మేనేజ్ చేయొచ్చు. తర్వాత మనకి ఇండెక్స్ మరియు టేబుల్ ఆఫ్ అథారిటీస్ అని ఉంది. సో ఈ ఇండెక్స్ ఎలా పనిచేస్తుందంటే మనం ఫస్ట్ టేబుల్ ఆఫ్ కంటెంట్స్లో చూసాం. టేబుల్ ఆఫ్ కంటెంట్స్లో అన్నీ ఏమున్నాయి, ఆటోమేటిక్గా హెడింగ్ స్టైల్స్ని అదే సెలెక్ట్ చేసుకుంది. టేబుల్ ఆఫ్ కంటెంట్స్ 2లో ఆప్షన్ ఏం చేసింది, ఏవైతే హెడింగ్ 1, హెడింగ్ 2, హెడింగ్ 3 ఈ స్టైల్స్లో ఉన్నాయో వాటిని ఆటోమేటిక్గా ఎంఎస్ వర్డ్ సాఫ్ట్వేర్ డిటెక్ట్ చేసి వాటన్నిటిని అవి ఏ పేజ్లో ఉన్నాయని ఆటోమేటిక్గా అది డిఫాల్ట్గా సెట్ చేసింది. ఇప్పుడు నాకు అలా కాదు, నాకేం కావాలి, సపరేట్గా నేను మార్క్ చేయాలి. నాకు ఇంపార్టెంట్ ఏవైతే కీవర్డ్స్ ఉన్నాయో టోటల్ డాక్యుమెంట్లో ఆ కీవర్డ్స్ని నేనే మార్క్ చేసుకుంటాను అనమాట. సపోజ్ నాకు ఫస్ట్ కీవర్డ్ ఏంటంటే, నాకు హోమ్ ట్యాబ్ అనేది ఒక ఇంపార్టెంట్ కీవర్డ్ అనుకుంది. సపోజ్ ఏదైనా ఒక కీవర్డ్ తీసుకుంది. సపోజ్ ఈ టేబుల్ 1 అనుకుంది. ఈ టేబుల్ 1 అనేది ఒక ఇంపార్టెంట్ పార్ట్ అనమాట నా డాక్యుమెంట్లో, దాన్ని మార్క్ చేసుకున్నా, రైట్. తర్వాత నేను మళ్ళీ ఏం చేశాను, నేను ఏందో ఇక్కడ ఎంఎస్ ఆఫీస్ అని రాశాను. ఇది కూడా నాకు ఇంపార్టెంట్ కీవర్డ్ అనమాట, ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ డాక్యుమెంట్లో నాకు ఏదైతే ఉంటుందో అది ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. నేను ఎంఎస్ ఆఫీస్ అని రాశాను. దీన్ని కూడా ఏం చేస్తున్నాను, దీన్ని కూడా మార్క్ ఎంట్రీ అని చేశాను, రైట్. ఇప్పుడు ఏం చేశాను, టోటల్గా ఇవి రెండే అనుకున్నాను. సపోజ్ దీన్ని నేను నెక్స్ట్ పేజ్కి పంపిస్తున్నా, ఎంఎస్ ఆఫీస్ నెక్స్ట్ పేజ్కి పంపిస్తాను. ఇలా మొత్తం అయిపోయిన తర్వాత మెజారిటీ ఆఫ్ టెక్స్ట్ బుక్లు మీరు చూస్తే లాస్ట్లో ఏముంటాయి చెప్పండి, కీవర్డ్స్ మొత్తం కూడా మార్క్ చేసి ఈ టాపిక్ ఈ పేజీలో ఉంది, ఈ టాపిక్ ఈ పేజీలో, టాపిక్ కాదు కీవర్డ్స్, టాపిక్ మెయిన్ టాపిక్లు వేరు, కీవర్డ్స్ ఇంపార్టెంట్ కీవర్డ్స్ అన్నీ కూడా ఉంటాయి. సో దాన్ని ఏం చేస్తాం మనం, మార్క్ ఎంట్రీ. సో ఆల్ట్ షిఫ్ట్ ఎక్స్ ఆటోమేటిక్గా మనం వీటిని తీసేయాలంటే మనం దీన్ని ఏదైతే మోడ్ షో ఆర్ హైడ్ కంట్రోల్+స్టార్ క్లిక్ చేయడం ద్వారా మనం దీన్ని నార్మల్ మోడ్లోకి తీసుకురావచ్చు. సరే ఇప్పుడు చూడండి, మీరు ఇప్పుడు ఎంఎస్ ఆఫీస్ సెలెక్ట్ చేశారు. ఇప్పుడు వర్డ్ టైప్ చేయగానే ఏమవుతుంది చెప్పండి, మార్క్ ఎంట్రీ కొట్టగానే ఏదో కొంచెం డిఫరెంట్ ఫార్మాట్ వచ్చేసింది. ఇది క్లిక్ చేయగానే మార్క్ ఎంట్రీ కొట్టాను, మార్క్ చేశాను. ఇప్పుడు ఏమైపోతుంది, ఈ ఫార్మాట్ పోవాలంటే సింపుల్గా ఏం చేయాలి చెప్పండి, కంట్రోల్ పట్టుకొని కంట్రోల్ స్టార్ క్లిక్ చేయడం ద్వారా ఏమవుతుంది చెప్పండి, మనకి
కంట్రోల్ స్టార్ క్లిక్ చేయడం ద్వారా దాన్ని మనం డిజేబుల్ చేయొచ్చు. లేకపోతే డైరెక్ట్ ఇక్కడ హోమ్ ట్యాబ్లో మనం షో ఆర్ హైడ్ దీన్ని డిజేబుల్ చేయడం ద్వారా కూడా మనం దాన్ని డిజేబుల్ చేయొచ్చు అనమాట. రైట్. సపోజ్ నాకు కొన్ని ఇంపార్టెంట్ కీవర్డ్స్ ఉన్నాయి అనుకుందాం. ఫస్ట్ ఇంపార్టెంట్ కీవర్డ్ వర్డ్ అని తీసుకున్నాను. నేను మార్క్ చేశాను. రైట్, క్లోజ్. తర్వాత నాకు నెక్స్ట్ పేజీలో సపోజ్ నాకు ఇక్కడ నెక్స్ట్ పేజ్కి రాగానే నాకు ఎక్సెల్ అనేది ఒక ఇంపార్టెంట్ కీవర్డ్ అనుకుందాం. రైట్, ఇవి హెడ్డింగ్స్ కాదు, ఎక్కడో మధ్యలో పేజ్ మధ్యలో ఉన్నాయి అనుకో. నేను మార్క్ ఎంట్రీ అన్నాను, మార్క్ చేస్తాను. రైట్, ఇలా నాకు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కీవర్డ్స్ అన్ని కూడా ఇవి ఎక్కడో మధ్యలో టెక్స్ట్లో ఉన్నాయి, డైరెక్ట్ హెడ్డింగ్స్ కాదన్నమాట. ఇలా మధ్యలో ఎక్కడో టెక్స్ట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ కీవర్డ్స్ అన్ని కూడా నేను సెలెక్ట్ చేసుకొని వాటిని మార్క్ ఎంట్రీ ద్వారా ఆల్ట్ షిఫ్ట్ ఎక్స్ అనేటువంటి షార్ట్ కట్ వాడి నేను మార్క్ చేసుకున్నాను. సో ఇప్పుడు నేను దీన్ని నార్మల్ మోడ్లోకి తీసుకురావాలంటే షార్ట్ కట్ ఏంటంటే కంట్రోల్ షిఫ్ట్ 8. సో కంట్రోల్ షిఫ్ట్ 8 ఏం చేస్తుందంటే మనం ఏదైతే మోడ్ ఉంటుందో ఈ మోడ్లో నుంచి షో ఆర్ హైడ్ మోడ్లో నుంచి నార్మల్ మోడ్లోకి తీసుకురావడానికి కంట్రోల్ షిఫ్ట్ 8 అనేటువంటి షార్ట్ కట్ మనం వాడుకోవచ్చు. రైట్, కంట్రోల్ షిఫ్ట్ 8 మనం టెక్స్ట్ని నార్మల్ మోడ్లోకి తీసుకొచ్చేస్తుంది. ఇలా ఇన్సర్ట్ ఇండెక్స్ ఇచ్చిన తర్వాత సపోజ్ ఇప్పుడు ఈ 2 కీవర్డ్స్ నేను ఇచ్చేసాను. ఇప్పుడు నాకు టోటల్గా డాక్యుమెంట్ చివర్లో ఈ కీవర్డ్స్ ఏవేవి ఎక్కడున్నాయో ఆ కీవర్డ్స్ మొత్తం కూడా నాకు రావాలంటే ఆ కీవర్డ్స్ అన్నీ కూడా ఏవేవి ఏ పేజ్లో ఉన్నాయో మన ఓన్గా ఇవి ఇంపార్టెంట్ కీవర్డ్స్ ఇవి ఏ పేజ్లో ఉన్నాయో రిఫర్ చేసుకోవడానికి నాకు లాస్ట్లో ఒక యూజర్ జనరేటెడ్ ఆర్ క్రియేటర్ జనరేటెడ్ ఒక ఇండెక్స్ కావాలి, ఏ పేజీలో ఉందో తెలియాలి ఆ కీవర్డ్ అని చెప్పడానికి మనం ఏం వాడతామంటే ఇన్సర్ట్ ఇండెక్స్ అనే దాన్ని వాడతాం. ఏదైనా కొత్తగా ఇంకేదన్నా యాడ్ చేస్తాం, పీపీటీ అని ఒకటి యాడ్ చేశాను. దీన్ని కూడా ఏం చేస్తున్నా, నేను మార్క్ ఎంట్రీ చేశాను. రైట్, మార్క్ చేస్తాను. ఇప్పుడు దీంట్లో నుంచి నార్మల్ మోడ్లోకి రావాలంటే షార్ట్ కట్ ఏం చెప్పాను, కంట్రోల్ షిఫ్ట్ 8. సో ఇలా మనం ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, అప్డేట్ చేయాలి కదా. అప్డేట్ ఇండెక్స్ ఆటోమేటిక్గా ఇండెక్స్ అప్డేట్ అయిందా అవ్వలేదా, ఇలా అప్డేట్ చేయడానికి మనం అప్డేట్ ఇండెక్స్ అనేటువంటి ఆప్షన్ వాడతాం. అలానే మార్క్ సైటేషన్ ఇన్సర్ట్ టేబుల్ ఆఫ్ అథారిటీస్ అని. సార్ ఏంటి సార్ ఈ ఇన్సర్ట్ టేబుల్ ఆఫ్ అథారిటీస్ అంటే ఏదైనా కొంచెం లీగల్ టెర్మినాలజీ, లీగల్ వర్డ్స్, ఐపీసీ సెక్షన్స్, రైట్, ఏదైనా లీగాలిటీకి సంబంధించి, రైట్, కోర్టు, లా, కాన్స్టిట్యూషన్ ఇలాంటిది ఏదైనా మనం చెప్తున్నప్పుడు ఏం వాడతాం, ఈ ఇన్సర్ట్ టేబుల్ ఆఫ్ అథారిటీస్ అనే వాటిని వాడుతూ ఉంటాం. ఇవి కూడా సోర్స్లే. సపోజ్ నేను ఐపీసీ సెక్షన్ గురించి రాస్తున్నా, ఐపీసీ సెక్షన్ 316 అనుకుందా, ఏదో సెక్షన్ తీసుకోండి. ఈ ఐపీసీ సెక్షన్ 316 ఏంటి, ఇది ఒక సైటేషన్ అంటున్నా. రైట్, ఐపీసీ సెక్షన్. సో మార్క్ చేశాను. దీని నుంచి నార్మల్ మోడ్లోకి రావాలంటే కంట్రోల్ షిఫ్ట్ 8. సో ఇప్పుడు నాకు ఏమవ్వాలి, దీన్ని సెలెక్ట్ చేసి ఇది ఒక లీగల్కి సంబంధించినటువంటి టెర్మినాలజీ అని నేను చెప్పడానికి ఏం వాడుతున్నాను, మార్క్ సైటేషన్. ఎక్కడ మార్క్ సైటేషన్ వాడుతున్నాను, టేబుల్ ఆఫ్ అథారిటీస్లో మార్క్ సైటేషన్. అది ఏం చేస్తుంది చెప్పండి, ఏవైతే ఒక లిస్ట్ ఆఫ్ కేసులు, లీగల్ కేసులు ఏమైనా ఉన్నాయా, ఇంకేదైనా లీగల్ రిలేటెడ్ టర్మ్, సెక్షన్స్ కావచ్చు, లాలు కావచ్చు, ఇలాంటివి ఏదైనా ఉంటే వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైనా రాయాలంటే మనం ఏం వాడతామంటే ఇలా మొత్తం కూడా మార్క్ సైటేషన్ ద్వారా వాటిని అన్నింటినీ స్పెసిఫై చేస్తాం. చివరిలో ఏవి ఎక్కడున్నాయి, ఆ ఏ కేసులు ఎక్కడున్నాయి అని చెప్పడానికి కేసులు అయితే కేసులని, రైట్, అదర్ అథారిటీసా, రూల్సా, రైట్, ట్రీటైజెసా, రెగ్యులేషన్సా, ఇవన్నీ కూడా ఏవైతే అవి. రైట్, ఐపీసీ సెక్షన్ 316 తీసుకుందాం. ఇప్పుడు ఏం చేద్దాం, ఇన్సర్ట్ టేబుల్ ఆఫ్ అథారిటీస్. ఏంటవి, ఆల్ తీసేసుకుందాం. మనం ఎగ్జాక్ట్లీ దానికి ఏమి రెగ్యులేషన్ పెట్టలేదు కదా, మనం దాన్ని ఎలా తీసుకున్నామంటే నార్మల్గా తీసుకున్నాం. సో జస్ట్ కేసెస్ ఐపీసీ సెక్షన్ 316. సపరేట్గా కేటగిరీ తీసుకుంటే మార్క్ సైటేషన్ చేసేటప్పుడు ఆ కేటగిరీ బేస్డ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏ కేటగిరీ కావాలంటే ఆ కేటగిరీ. కేసెస్ మొత్తం ఒక లిస్ట్, రెగ్యులేషన్స్ మొత్తం ఒక లిస్ట్. ఇలా ఏ లిస్ట్ కావాలంటే ఆ లిస్ట్ సపరేట్గా లీగల్ టెర్మినాలజీకి సంబంధించి మనం ఏదైతే డాక్యుమెంట్లో వాడామో అవన్నీ ఇన్సర్ట్ చేసుకోవడానికి ఇలా ఇన్సర్ట్ టేబుల్ ఆఫ్ అథారిటీస్ అని చెప్పేసి వాటిని, ఈ ఆప్షన్స్ అన్నిటిని కూడా మనం వాడుకోవచ్చు. సో దీంతో మనకి రిఫరెన్సెస్ ట్యాబ్లో ఉన్నటువంటి అన్ని ఆప్షన్స్ డిస్కస్ చేయడం అయిపోయింది. నెక్స్ట్ వీడియోస్లో మనం
ఏవైతే మిగిలిన ట్యాబ్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.